బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు నేటి నుంచి పునఃప్రారంభం కాబోతున్నాయి. నిరాడంబరంగా ఉన్న పోలవరాన్ని పునరుజ్జీవం సంతరించుకోబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే పునరుజ్జీవానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి డయాఫ్రమ్ వాల్ కి సంబంధించి T5 ప్లాస్టిక్ కాంక్రీట్ తో మరమ్మతులు చేయనున్నారు. మొత్తంగా చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చివరకు డయాఫ్రమ్ వాల్ పనులకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. ఎత్కం రాక్ వాల్ డ్యాం నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తుంది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన డ్యాం పనులు పునఃప్రారంభం కానున్నాయి. కాసేపట్లో ప్రధాన డ్యాంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొనాల్సి ఉన్న ఈ కార్యక్రమాలు నిరాడంబరంగా చేపట్టాలన్న యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేవలం పోలవరం చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ గా ఇంజనీరు, కాంక్రీట్ సంస్థల మెగా ఇంజనీరింగ్ సంస్థల ప్రతినిధుల సమక్షంలో పనులు ప్రారంభించనున్నారు. నేటి నుంచి డయాఫ్రమ్ వాల్, T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమంతో పనులు ప్రారంభం కానున్నట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాగర్, ప్రశ్న పోలవరంలో అతి కీలకమైన ఘట్టానికి తెరలేచిందని చెప్పుకోవచ్చు. గతంలో పాడైనటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం మీద ఉన్న దాని స్థానంలో కొత్తది నిర్మించాలా, లేకపోతే పాడైపోయిన దాన్నే తిరిగి బాగు చేయాలా అనే తర్జన భర్జనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఉదయం 10:19 ముహూర్తం ఖరారు చేసి మెగా ప్రతినిధులు, బావర్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరాడంబరంగా లక్ష్మీ యాగం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారనే చెప్పుకోవచ్చు. డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో గత ప్రభుత్వం హయాంలో నిర్లక్ష్యంగా ఉండటంతో వచ్చిన వరదలతో డయాఫ్రామ్ వాల్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితిలో మొత్తం ప్రాజెక్టు భవిష్యత్తే అంధకారంలోకి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో మరలా డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని బాగు చేస్తే అది ఎంతవరకు సెట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఇటు అంతర్జాతీయ నిపుణుల బృందం, CWC ప్రతినిధులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం వైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపించిందనే చెప్పుకోవచ్చు. ఈ ఏడాది డిసెంబర్ చివరికల్లా కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తవుతుందని కూడా PPA ప్రతినిధులు అయితే మనతో చెప్తున్న పరిస్థితి. దెబ్బతిన్న డయాఫ్రామ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన ఈ కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మిస్తున్నారు. 1396.6 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల మందంతో ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతుంది. కనిష్టంగా 20 అడుగుల లోతు, గరిష్టంగా 90 మీటర్ల లోతు వరకు ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరుగుతుందని ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు చెప్పడం జరిగింది. జర్మనీ నుండి ఈ డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైనటువంటి సామాగ్రి ట్రెంచి కట్టర్లు, భారీ గ్రాఫర్లు, అలాగే డీశాండింగ్ మిషన్లు కూడా ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు చేరుకున్నాయి. ఆ సెటప్ అంతా పెట్టారు. మరోపక్క డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరిగేటప్పుడు వచ్చేటటువంటి ఆ మట్టి, ఇసుక, రాళ్లను వేరు చేసేందుకు ఆ ప్లాంట్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 12 నెలల్లో ఎటు పరిస్థితుల్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పంతో ఉంది. ఈ లక్ష్మీ గణపతి యాగం పూర్తయిన తర్వాత ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. నిరాటంకంగా జరగాలంటూ కూడా పోలవరం ప్రాజెక్టు అధికారులు కోరుకునే పరిస్థితి ఉంది. మరోపక్క పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో అతి క్లిష్టమైన అంశం T5 కాంక్రీట్ మిక్చర్ వాడాలా, T16 కాంక్రీట్ మిక్చర్ వాడాలా, ఈ 2 కాంక్రీట్ మిక్చర్లో ఏది వాడితే బాగుంటుంది అనే దాని మీద కూడా చాలా లోతుగా చర్చలు జరిగాయని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణుల బృందం ప్లాస్టిక్ కాంక్రీట్ స్ట్రక్చర్ విషయంలో అంటే ఏ టెక్స్చర్ ఏది వాడాలి అనే దాని మీద ఇటు నిపుణులు కానీ IIT నిపుణులు ఇచ్చిన సూచనల మేరకు CWC మాత్రం T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ వైపే కొంత మొగ్గు చూపించారు. సో ఆ T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ తోనే నిర్మాణం కొనసాగించాలి. అదైతే దృఢత్వం ఉంటుంది, పట్టుతూ ఉంటుంది. కాబట్టి సో దాన్ని వాడాలని చెప్పి పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా నిర్ణయించడంతో ఈ రోజు నుండి సరావేగంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. సగం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నిర్మాణం కూడా మొదలవుతుందని పోలవరం ప్రాజెక్టు అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం రైట్ సాగర్, థ్యాంక్ యూ. పోలవరం ప్రధాన డ్యాంలో కీలక భూమిక వహించే డయాఫ్రమ్ వాల్ను ప్రస్తుతం దెబ్బతిన్న వాల్కు సమాంతరంగా 6 మీటర్లకు ఎగురున 1396
6 మీటర్ల పొడవున 980 కోట్లతో నిర్మిస్తారు. దీనికోసం కేంద్ర సాయిల్ అండ్ మినరల్ పరిశోధన సంస్థ ప్రతిపాదించిన T5 ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగిస్తారు. డయాఫ్రమ్ వాల్ను ఈ ఏడాది చివరకు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇదే సమయంలో 600 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు పూర్తయ్యాక మరోవైపు నుంచి ఎత్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ఒక సీజన్కు ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని జలవనరుల శాఖ భావిస్తోంది.